హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీరు చూస్తున్నది చిలకలపూడి పాండురంగడి గుడిలో ఉన్నటువంటి నవగ్రహ మండపం. శివాలయానికి వెనకాల ఉంటుంది. ఇక్కడ నవగ్రహాలు సతీ సమేతంగా ఉంటాయి అన్నమాట. ప్రతి నవగ్రహ దేవుడు ఆయన యొక్క భార్యతో సతీ సమేతంగా ఇక్కడ విగ్రహ రూపంలో కొలువై ఉంటారు. ఇది ఇక్కడ ప్రత్యేకత. మనకి నవగ్రహ పూజ మహిమ అని ఒక సినిమా ఉంది. అందులో కనుక చూస్తే నవగ్రహ దేవతలు అనుగ్రహిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది మనందరికీ తెలుస్తుంది. కుంభకోణంలో ఇలా నవగ్రహాలు సతీ సమేతంగా ఉంటాయి. ఎవరైతే వైవాహిక జీవిత సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఇలా సతీ సమేతంగా ఉన్న దేవుళ్ళకి పూజలు చేస్తే వెంటనే వారికి శీఘ్ర వివాహ యోగం, సంతాన యోగం, అన్ని అష్టకష్టాలు తీరుతాయి. ఇలాంటి సతీ సమేతంగా ఉండేటువంటి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. మచిలీపట్నంలో ఇక్కడ పాండురంగడి గుడిలో ఉంది. దీని తర్వాత మళ్ళీ ఘంటసాలలో ఉంది. రుస్తుంబాద్లో కూడా పెట్టారు. ఈ విగ్రహాలని చక్కగా బిందితో నీళ్లతో కడగాలి. మట్టి బిందితో కానీ రాగి బింది ఏదైనా కడిగిన తర్వాత పసుపు కుంకాలు అలంకరించి తర్వాత ప్రసాదాలు, దీపారాధన అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేస్తే మంచిది. శివలింగాలు కూడా ఉంటాయి, కోటి శివలింగాలు. అలాగే ఇది సప్త ఋషి మండలం అంటారు. సప్త ఋషులు వీరికి కూడా దీపారాధన చేస్తారు పుణ్యతిథుల్లో. సో గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడ సతీ సమేతంగా ఉన్నటువంటి నవగ్రహ దేవతలకు చేస్తే కనుక పూజ సరైన స్తోత్రాలు, మంత్రాలు చదివి చాలా మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా అందరూ దీన్ని ఉపయోగించుకోండి. మచిలీపట్నం వచ్చిన వారందరూ ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. ఈరోజు తొలేకాదశి, శయనాకాదశి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు చేశారు. చాలామంది భక్తులు వచ్చారు. మీరందరూ కూడా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.